జై శ్రీరామ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గత వారంలో నేను ఏ వీడియోలు అప్లోడ్ చేయలేదండి. ఎందుకనంటే నాకు హెల్త్ బాగోలేదు. సరే ఒంట్లో బాగానే ఉంది కదా! ఈ వీడియోలు చేద్దామని అనుకున్నాను. గుణదల కట్ట మీద నుంచి మా లక్ష్మోదిన మామిడి చెట్టు లక్ష్మోదిన నాకు మామిడికాయలు పంపించిందండి పచ్చడి పెట్టుకోమని. వెంటనే పని మొదలు పెట్టేశాను. ఎందుకంటే మామిడికాయలు పండిపోతాయి కదండీ! పాడైపోతాయి కదా! అందుకని పచ్చడి పెట్టేశాను. ముందుగా నిండు బకెట్‌లో మామిడికాయ ముక్కలు ఏసేసాను. శుభ్రంగా కడుక్కుండి ముచ్చుకలు తీసేసి జీడు ఉంటది కదా! అదంతా పిండేసి శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకున్నాను. అర కేజీ ఎల్లుల్లిపాయలకి నూనె రాసి ఎండలో పెట్టి తొక్కలు తీసేసాను. తర్వాత మామిడికాయ ముక్కలు చిన్న చిన్న సైజులో కోసుకున్నానండి. అండ్ కోసుకోండి ముందు బద్ద చేశాను కదా! ఆ లోపల పొర ఉందేమో అని చెప్పి తీసేసి, ఆ పొర శుభ్రం చేసుకోవాలి కదండీ మరి! శుభ్రం చేసుకోకపోతే పచ్చడి పాడైపోయిద్ది కదా! ఇదిగో లోపలున్న తెల్లటి పొర తీసేసి, తర్వాత క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుచుకోవాలండి. క్లాత్ పెట్టి తుడిచేసాం కదా! అప్పుడు మొత్తం మామిడికాయలన్నీ అలా కోసుకున్న తర్వాత పులుపు ఉందో లేదా అని ముందు తిన్నాను. చాలా పుల్లగుందండి కాయ. కాయకి ఒక్కొక్క ముక్క నోట్లోనే వేసుకుంటూ తినేయాలి. అప్పుడే కదా కాయ ఎలా ఉందో టేస్ట్ చెయ్యాలి. ఆ పుల్లదనాన్ని బట్టి మనం కాయలు పచ్చడి పట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ. మా చిన్నతనంలో నరసాపురం పాత ఎండి గారి హాస్పిటల్‌లో డాక్టర్ గారు వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళమండి. ఏ హాస్పిటల్ అంటే నరసాపురం జానకి హాస్పిటల్ అంటే పెద్ద ఫేమస్ అండి. అందులో మా నాయనమ్మ పనిచేసేది. అయితే ఇంకా అందరూ కూడా అంటే చాలా కాయలొచ్చేయి వాళ్ళకి. ఆళ్ళు వచ్చి పనులు చేసేవారు. పనులంటే పచ్చడి పట్టేవారుమాట. అన్ని రకాల పచ్చళ్ళు పట్టేవారు. అప్పుడు నేను ఇవి చూసేదాన్ని. కానీ వాళ్ళు ఇంగ వేసేవారండి. మామిడికాయ పచ్చడి అంటారు కదా! ఎండు మామిడికాయ పచ్చడికైతే ఇంగ వేసేవారు. ఇందులో కూడా కొద్దిగా ఏసేవారు కానీ నేనెయలేదు. కొలతల ప్రకారంగా నేను ఇంకా మా మామిడి చెట్టు లక్ష్మీవదినని అడిగాను. ఎంతెంత ఎయ్యాలో వదినా అని అడిగితే ఇలా చెప్పింది. మా మామిడి చెట్టు లక్ష్మీవదిన చెప్పినట్టు నేను ఇలాగే యేసుకున్నాను. కానీ ఇన్ని కాయలు నాకు పంపించింది కదా! నిజంగా మా వదినకి ఈ వీడియో రూపంలో థ్యాంక్స్ చెప్తున్నాను. లక్ష్మీవదిన ఇన్ని కాయలు నా కోసం పంపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మామిడి ముక్కలు 7 సేర్లొచ్చినాయి. ముందుగా ముక్కలకి పసుపు, నూనె కలిపి పక్కన పెట్టాను. ముప్పావు సేరు కారం, ఆవు పొడి అర్ధ సేరు, మెంతి పొడి పావు సేరు, 2 చెంచాలు పసుపు, మిక్సీ పట్టిన కల్లుప్పు అర్ధ సేరు. మొత్తం కలిపిన తర్వాత లాస్ట్లో కేజీన్నర నూనె వేసానండి. విజయ శనగ నూనె వేసానండి. అందుబాటులో ఉన్నవారు పప్పు నూనె అంటే గానుగ నూనె అంటారు కదా! తెల్ల నువ్వుల నూనె వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుందండి పచ్చడి. నా దగ్గర అది లేక ఇది వేసాను. నూనె కూడా కలిపిన తర్వాత లాస్ట్లో ఉప్పు మిక్సీ పట్టానండి. కల్లుప్పు మిక్సీ పట్టాను. ఫస్ట్లో వేస్తే మరి మొక్క ఉప్పు లాగేస్తుంది కదా! అందుకని నేను లాస్ట్లో వేసానమాట. ఇంకా వేసిన తర్వాత ఉప్పు కూడా కలిసేటట్టు బాగా కలిపానండి. కలిపి డబ్బాలో వేసి మూత పెట్టానండి. తర్వాత అప్పుడు నాకు గుర్తొచ్చింది. ఏంటో తెలుసండి? ఇంతకీ ఇందులో మెంతులేయటం మర్చిపోయానండి. అదే నేను మర్చిపోయింది. ఇంకా మళ్ళీ గుర్తొచ్చిన తర్వాత మూత తీసి ఇంకా అందులో మెంతులైతే వేసానులే. అంటే ఊరేదే కదా! మళ్ళీ 3 రోజుల తర్వాత తీసి ఎలాగో కలుపుతాం కదా! అందుకని పైనే మెంతులు వేసేసి తర్వాత మళ్ళీ కలిపి మూత పెట్టాను. చూసారా? ఇదిగో మెంతులు మర్చిపోయాను. ఇంకా పైన అలా వేసేసి ఇంకా మూత పెట్టానండి. 3వ రోజు కలిపితే బాగుంటుంది కదా! చూసారా? ఇప్పటికే నూనె చక్కగా తేరుతుంది కదా! అంతేనండి. నోరూరొచ్చే ఆవకాయ పచ్చడి రెడీ. 3వ రోజు ఎలా ఉందో చూద్దాం.